భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాం. అయితే మనం ధర్మం ఆచరించే క్రమంలో ఎన్నో రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. మరి ప్రేక్షకులు ఆ సందేహ నివృత్తికే రకరకాల మార్గాల్ని అన్వేషిస్తూ ఉంటారు. వారి కోసం ప్రత్యేకంగా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరి ధర్మ సందేహాలకు నిపుణుల చేత చక్కటి శాస్త్రీయ సమాధానాలు మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో ఈరోజు మనతో పాటు ప్రముఖులు ఉన్నారు. వారు వృత్తిరీత్యా కూడా ఉపాధ్యాయులు అయినప్పటికీ కూడా ప్రవృత్తిరీత్యా ఆధ్యాత్మిక మార్గంలో చిన్నప్పటి నుంచి కూడా పరిణితి చెంది ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు నిమగ్నం అవ్వటమే కాకుండా మానవత్వమే అంటూ ఆమె అదే ఎజెండాగా తీసుకొని మానవ సేవే మాధవ సేవ అన్న స్ఫూర్తితోటి తాను సన్యాసాశ్రమం స్వీకరించి సేవా పదంలో గ్రామాలు తిరుగుతూ ఓంకార నాదాన్ని అందరికీ అందించడమే కాకుండా ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక బీజాన్ని వేస్తూ ముందుకు సాగిపోతున్నారు. మరి వారు మరెవరో కాదు, కాకినాడం ప్రణవ పీఠం వ్యవస్థాపకురాలు పూజ్యశ్రీ స్వామిని శ్రీ సుమిత్రానంద సరస్వతి మాతాజీ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మా. నమస్తే శృతి గారు. అమ్మా, అసలు ఓంకారం విశిష్టత మీ మాటల్లో ఉన్నది శబ్దం, అది పరబ్రహ్మ స్వరూపం. ఈ సృష్టిలో శబ్దంతోటే సంకేతం, అన్ని ప్రకృతి కూడా శబ్దంతోటే సంకేతం. మనకి అకార ఉకార మకారముల కలయిక ఓం అన్నారు. అటువంటి ఓంకారము లోపల బయట, అంటే మనలో ఆ శబ్దం నుంచి మాట రావడానికి ముందు శబ్దం నాభిలో ఉద్భవించిన తర్వాత ఎంతో పరిణామంతో పైకి వస్తుంది. ప్రకృతిలో మీరు ఏ ప్రాణిని తీసుకున్నా శబ్దం లేకుండా ప్రాణి ఉండదు. ప్రతి ప్రాణి శబ్దం చేస్తుంది. అటువంటి శబ్దాన్ని తెలుసుకునేది, అటువంటి శబ్దం యొక్క తరంగాన్ని తెలియచేసేది ఓంకారం. ఈ పరా పశ్చంతి మధ్యమ వైఖరి స్వరూపాలు అంటారు కదమ్మా, అవేంటి? పరపశ్యంతి వైఖరి అని అంటే మనలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని మనం ఏదైతే కొలుస్తున్నామో, బయటికి ఆరాధిస్తున్నామో, అది ఇన్నర్గా కూడా ఉంది. మన ఋషులు, మునులు, మహాత్ములందరూ కూడా భారతదేశం సంస్కృతి అంటే కట్టుబొట్టు కాదండి. సంస్కృతి అని అంటే వాళ్ళు ఎంతో రీసెర్చ్ చేసి తపస్సు చేసి మనకు అందించిన సంపద మన సంస్కృతి. వాళ్ళు ఏం చేశారు అని అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా వస్తుమయం కనిపెడితే భారతదేశంలో ఆంతర వికాసము, మానసిక ప్రశాంతత, ఈ రెండింటిని ఇన్నర్గా ఎంతో ప్రయాణం చేసి వాళ్ళు కనిపెట్టి మనకు అందించారు. మన పెద్దలు అందరూ కూడా చదువుకోపోయినా సంస్కృతి రూపంలో అది జీవన విధానంలో పెడితే వారిని పాటించారు కాబట్టి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. అయితే ఇప్పుడు జనరేషన్కి అది తెలియదు అని అంటే ఒకవైపు ప్రపంచం అంతా ఒకవైపుకు వెళుతున్నప్పుడు అది అర్థం కావట్లేదు. అయితే మా ఉద్దేశం ఏంటంటే, మీరు చెప్పినట్టుగా నేను గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేశాను. టీచర్గా జాబ్ చేస్తూ స్టూడెంట్స్కి ఇవన్నీ తెలియచేయాలని అనుకున్నాను. అయితే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ విధానం వల్ల ముందు ఎడ్యుకేషన్ పూర్తి చేయాలి, కానీ ఇటువంటివన్నీ చెప్పకూడదంటే మానేసి ఇటు నా జర్నీ ఇటు వచ్చింది. ఇప్పుడు అన్ని కాలేజెస్, స్కూల్స్ కంప్లీట్ చేస్తున్నాం. మొత్తం విద్యా వ్యవస్థలో చైతన్యం తీసుకురావడానికి లాస్ట్ ఇయర్ 250 కాలేజెస్లో కంప్లీట్గా ఓంకారం మీద మొత్తం తెలియజేశాం. ఓకే అమ్మ, ఈ ఓంకార సాధన చెయ్యాలి అని అంటే ఉపదేశం తీసుకోవాలా? ఏవైనా నియమాలు పాటించాలా? అవసరం లేదండి, అవసరం ఉండదు. ఉపదేశం తీసుకుంటే కనుక ఓంకారము మీద పూర్తిగా, ఇప్పుడు మేము 25 సంవత్సరాల నుంచి ఓంకారం మీద రీసెర్చ్ చేశాము. అలాగే అమెరికాలో వేదిక్ యూనివర్సిటీకి, ప్రత్యేకంగా వేదాల మీద యూనివర్సిటీకి కంప్లీట్గా లెసన్స్ చెప్తున్నాను నేను. ఫారెన్ యూనివర్సిటీ క్లాసెస్ ఇస్తాను. అందుకే ఫారెన్ వెళ్తాను, ఎవ్రీ ఇయర్ ఫారెన్ వెళ్ళేది అందుకే. అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఇస్తాను. అయితే వాళ్ళే మనదంతా తీసుకుంటున్నారు.
ఎందుకు తీసుకుంటున్నారు అని అంటే ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుంటే మనం ప్రపంచం వైపు చూస్తున్నాం. అవును. ఎందుకు వాళ్ళందరూ అని అంటే వాళ్ళకి తెలుసు పూర్వము మనకి వైద్యం లేదండి, వైద్యం లేదు. అప్పుడు మహాత్ములందరూ కూడా వైద్యం అంటే మంత్రంతో వైద్యం, మంత్రంతో ఏ ఆర్గాన్ని ఎలా కదపవచ్చో తెలుసుకున్నారు. అందుకే మన మంత్రాలన్నీ కూడా లోపల ఆర్గాన్ని యాక్టివేట్ చేస్తాయి. ఈ విషయం ప్రపంచ సైంటిస్టులు అందరూ కనుగొన్నారు. కానీ మన దురదృష్టం, మన సంస్కృతి అంటే మన సంపద, అది ఆ సంపదని పక్కన పెట్టాం కాబట్టి తెలియట్లేదు. అప్పుడు వాళ్ళు ఆ మంత్రం చేయాలి, ఆర్గాన్స్ అన్నీ కలగాలంటే ఓంకారం ఏంటంటే మనలో తల నుంచి బ్రొటన వేలు వరకు 72,000 నాడులు ఉంటాయి. నర్వస్ సిస్టమ్ అంటాం. ప్రాణశక్తి, రక్త ప్రసరణ తీసుకువెళుతూ ఉంటాయి, ప్రతి పార్ట్కి సప్లై చేస్తాయి. అయితే మీరు ఎప్పుడైనా కోపము, చిరాకు, అసూయ ఇవన్నీ వచ్చినప్పుడు ఆ నర్వస్ సిస్టము విపరీతంగా యాక్టివ్ అవ్వడము, లేకపోతే లో అయిపోవడము, మీరు డల్ అయితే లో అయిపోవడము, ఇది జరుగుతుంది. జరిగినప్పుడు ఆ ప్రెషర్, ఆ ఒత్తిడికి అవన్నీ వీక్ అవుతాయి. అలా వీక్ అయినప్పుడు ఆర్గాన్కి కరెక్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళకపోతే అనారోగ్యం వస్తుంది. అందుకని మన పెద్దలు ఏం చేశారనంటే ఎంతో రీసెర్చ్ చేసి ఓంకారంతో ఎప్పుడైతే మీరు ఓంకారం ఉచ్చరిస్తారో 72,000 నాడులు యాక్టివేట్ అవుతాయి. అలా యాక్టివేట్ అవుతాయి కాబట్టి ప్రతి మంత్రానికి ముందు ఓంకారాన్ని చేర్చారు. ప్రతి మాట కూడా మంత్రమే అంటారు. మంత్రమే అవుతుంది. అయితే అది తర్వాత, కానీ ముందు అసలు ఓంకారము ఎందుకు మన మంత్రానికి పెట్టారంటే మీరు అష్టాక్షరి, పంచాక్షరి హైయెస్ట్ మంత్రాలు అవి. ఆ హైయెస్ట్ మంత్రాల్లో కూడా ఓంని ఎందుకు చేర్చారు? నమశివాయ అనొచ్చు కదా, పంచాక్షరి నమశివాయ అనొచ్చు, ఓం నమశివాయ అంటారు. అలాగే అష్టాక్షరి నమో నారాయణాయ అనొచ్చు, కానీ ఓం నమో నారాయణాయ అంటున్నారు. ఎందుకు అంటున్నారు ఇలా అన్నప్పుడు ఆ ఓంకారంతో టోటల్ శుద్ధి అయ్యి అప్పుడు మీరు మంత్రం చెప్తే కరెక్ట్గా మీ లోపల ఆ శక్తి, ఆ ఎనర్జీ అంటే మొత్తం టోటల్ ఎనర్జీలు మనకి పార్ట్లు యాక్టివేట్ అవ్వడము, లోపల ఉన్న ఎనర్జీ కరెక్ట్గా పాస్ ఆన్ అవ్వడము, ఇవన్నీ జరుగుతాయని చెప్పి వాళ్ళంతా కనిపెట్టి మనకు అందించారు. అటువంటి ఓంకారాన్ని ఎవరైనా చేయవచ్చు. అయితే చేసేటప్పుడు ఎప్పుడు కూడా కరెక్ట్గా ఎలా పలకాలో తెలుసుకుని పలకాలి. కొంతమంది ఓం అని సాగదీసేస్తారు. అలా సాగదీయడం కాదు, 3 మాత్రల్లో చేయాల్సి ఉంటుంది. అకార, ఉకార, మకారముల కలయిక అన్నప్పుడు 3ంటిని కరెక్ట్గా చేయాలి. అది ఒక గురువు దగ్గర ఎవరి దగ్గర తెలుసుకుని కూడా చేయవచ్చు. చేసినప్పుడు చాలా వరకు ఫస్ట్ మానసిక ప్రశాంతత, శారీరక ఆరోగ్యము, అలాగే బుద్ధి వికాసము, గ్రాస్పింగ్ పెరుగుతుంది. మనకు 6 సెన్సెస్లు ఉంటాయి, 6 సెన్సెస్లు యాక్టివ్ అవుతాయి ఓంకారంతో. అలాగే మీ నుంచి వచ్చే తరంగాలు మీరు ఓంకారం చెప్పినప్పుడు గమనిస్తే ఒక్క థాట్ కూడా రాదు. మీ నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ ఈ ప్రకృతికి సేవ అవుతుంది. ఈ ఓంకారం జపిస్తే కూడా ఆరా అనేది మనకి శుద్ధి అవుతుందమ్మా? అది కదా, 6 సెన్సెస్లు శుద్ధి అయితే ఆరాశక్తి పెరుగుతుంది. ఆటోమేటిక్గా ఆరాశక్తి పెరుగుతుంది. నిద్రాణంలో ఉన్న ఆరాశక్తి యాక్టివేట్ అవుతుంది. మన బాడీలో మిరాకిల్స్ జరుగుతాయి చాలా వరకు. ఈ ఓంకారాన్ని జపించడం వల్ల మనము ఆలోచన నియంత్రించవచ్చు అంటారు? తప్పకుండా. మనస్సు ప్రశాంతత వచ్చేస్తుంది, ఆలోచన వేగం తగ్గిపోతుంది. ఇప్పుడున్న సమస్య అది. ఈ ఓంకారాన్ని ఏ సమయంలో జపించాలమ్మా? బ్రహ్మ ముహూర్తంలో చాలా మంచిది. అలా అని స్నానం చేయాలి అని నేనేం చెప్పను. ఎందుకనంటే లెగిసిన తర్వాత మొహం కడుక్కుని చక్కగా కూర్చుని ఓంకారం జపించుకోవచ్చు. లేదా మీరు పూజ చేసుకునేటప్పుడు పూజకు ముందు జపించవచ్చు. పూజ అయిపోయిన తర్వాత ఓంకారం చేసి కాసేపు ధ్యానం చేసుకోవచ్చు. మీరు ఎనీ టైం. అయితే భోజనం చేసిన వెంటనే చేయకూడదు, 2 hours గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ట్రావెలింగ్ వెళ్ళేటప్పుడు జర్నీస్లలో చేసుకోవచ్చా? జర్నీస్లో ఎలా చేస్తారండి? ఎందుకంటే దాన్ని పర్టికులర్గా ఒక పోర్చర్ కూర్చొని చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు
వెన్నుపూస నిటారుగా పెట్టి చేయాలి. ఎప్పుడూ కూడా మీరు ఒక మంత్రము, ఒక మహామంత్రం, ఓంకారం అంటే మంత్రం అనలేదు, మహామంత్రం అన్నారు. ఎందుకు మహామంత్రం అన్నారంటే దాని పవర్ అలాంటిది కాబట్టి దాన్ని మహామంత్రము అన్నారు. అలాంటి మహామంత్రం చేసేటప్పుడు ఎప్పుడు శుద్ధిగా చేయడమే మంచిది. ఒక పరిసరాల ప్రభావం, ఎందుకనంటే మీరు మీ ఇంట్లో కూర్చొని చేసినప్పుడు ఆ తరంగాలు మీ ఇంటి వాతావరణాన్ని మారుస్తాయి. ఆ ఇంట్లో ఉండే పిల్లలు, పెద్దలు, లేకపోతే బయట నుంచి వచ్చిన పురుషులు ఎవరైనా సరే వాళ్ళకి అన్ని సవ్యంగా పాజిటివ్ ఎనర్జీ అందుతుంది మీ ద్వారా. మీరు ఇంట్లో స్త్రీలు చేసినా లేకపోతే పురుషులు చేసినా ఎవరు చేసినా ఒక పాజిటివ్ ఎనర్జీ వెళుతుంది. అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చేసినప్పుడు బయట ఉన్న నెగిటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు శుద్ధి చేయొచ్చు దాకా, కానీ మీకు పెద్దగా ఉపయోగం ఉండదు. ఏదైనా ఒక మంత్రం చేసేటప్పుడు ఒక పవిత్రమైన స్థలంలో చేయమని చెప్పారు, ఎక్కడ పడితే అక్కడ చేయమని చెప్పలేదు. అసలు ఒక పవిత్రమైన స్థలం, మన గృహం దేవాలయం అన్నారు. అంటే ఇప్పుడు లాంగ్ జర్నీస్ ఉంటాయి కదా, 12 hours 24 hours జర్నీ ఉన్నప్పుడు ట్రైన్ లో కానీ బస్ లో కానీ, అది నామం కాదు. నామం చేసుకోవడం వేరు, నామ జపం చేసుకోవచ్చు. నామం సగుణం, ఓంకారాలు అవి నిర్గుణం. For more videos like this, subscribe Big TV channel.